దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, మీరంతా బాగున్నారు కదా? నేటి ధ్యాన భాగానికి వెళ్తుండగా ఈనాటి పాఠ్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడ్డటువంటి లేఖన భాగం లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు. పిల్లారా, ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక నేను మీ నిమిత్తమై సమయానుకూలంగా 16 నుండి 21 వరకు చదివి వినిపిస్తూ, పిల్లారా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు జ్ఞాపకం చేస్తూ రండి. ముందుగా వాక్యం చదివి మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానంలోకి వెళదాం. వాక్యము చదువుకుందాం. వాక్యములో నుండి పిల్లారా, లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుండి మనము చదువుకుంటూ ముందుకు వెళదాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథపు చుట్టి పరిచారణకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వెనికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము యేసు తన గుర్తింపును వెల్లడించుట. యేసు తన గుర్తింపును వెల్లడించుట. జీసస్ రివీల్స్ హిస్ ఐడెంటిటీ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు గలిలయలోని నజరేతునకు తిరిగి వచ్చి తన పరిచర్యను ప్రారంభించాడు. ఒక సబ్బాతు రోజున ఆయన సమాజ మందిరములో యెషయా గ్రంథములో నుండి వాక్యము చదువుతుండగా తను చదివినటువంటి భాగం ఇప్పుడు నెరవేరిందని ఆయన స్వయంగా ప్రకటించాడు. ఆయన క్రీస్తు అని ప్రకటించాడు. అలాగే ఆయన ద్వారా రక్షణ దినము ప్రారంభమైంది కూడా తెలియజేశాడు. అయితే ఆయనను కొంతమంది నమ్మలేకపోయారు. ముఖ్యంగా తన స్వస్థలమైనటువంటి నజరేతులో ఉన్నటువంటి ప్రజలు తమకు బాగా పరిచయమైనటువంటి యవనస్తుడు నిజంగా క్రీస్తు కాలేడని వారు భావించారు. సారెపతు విధవరాలి విశ్వాసాన్ని, సిరియా దేశస్థుడైన నయమాను విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ యేసు ప్రభువారు వారి అవిశ్వాసాన్ని మందలించినట్టుగా ప్రతిస్పందనగా కోపంగా ఉన్నటువంటి జనసమూహము ఆయనను తరుము వేసేటువంటి ప్రయత్నం చేయడానికి ముందు సాగినప్పుడు ఆయన వారి మధ్య నుండి తప్పించుకొని వెళ్ళిపోయినట్టు కూడా లేఖనాలలో గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ప్రభువారు తన సందేశాన్ని ప్రకటించడానికి పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడినందున ప్రజలను ఆయనను నిజంగా ప్రస్తుతించారు. సువార్త నిస్సహాయ ప్రపంచానికి ఒక నిరీక్షణ కలిగిస్తుంది. అలాగే నమూనాలను విచ్ఛిన్నము చేస్తుంది. క్రొత్త జీవితాన్ని మరియు క్రొత్త ప్రపంచాన్ని ఊహించడము సాధ్యం చేస్తుంది. సువార్త ఆధారముగా బైబిల్ ఊహతో నా హృదయం పూర్తిగా నిండిపోతుందని ఒక వ్యక్తి నిజముగా ఆలోచించగలిగి ప్రశ్నించగలిగేటువంటి స్థాయిని పెంచుతున్నట్టుగా ఈ లేఖన భాగంలో నుండి సత్యాలను మనము గమనిస్తున్నాం. ప్రియులారా, నిజముగా నేటి పాఠ్య భాగంలో నుండి ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 22వ వచనములో నుండి, నజరేతు ప్రజలకు యేసు సుపరిచితమైనటువంటి ఒక పట్టణవాసి. ఆయన ఒక కోణములో వారి ముందస్తు ఆలోచనను గుర్తించినాడు. కాబట్టి వారు యేసు వెల్లడించినటువంటి కొత్త గుర్తింపును వారు తిరస్కరించారు. ఎందుకనగా ప్రజలను పునర్నిర్మించుట, విడగొట్టుట, సమూలమైనటువంటి మార్పు వైపు నడిపించేటువంటి పిలుపుకు ఇవి కారణాలు చూపిస్తాయి. ప్రియులారా, కాబట్టి నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మన వాక్య పఠనంలో మనకు తెలియని యేసును ఎదుర్కొన్నట్లయితే ఆయనను తిరస్కరించవద్దు, కానీ ఆయనతో మనము వాక్యం ద్వారా మాట్లాడి ఆయన మాట విని నిజంగా ప్రియులారా ప్రార్థన వాక్యం ద్వారా ఆయన సన్నిధిని అనుభవించుట
మనకి ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ద్వారానే మనము దేవుని తెలుసుకొనగలమనేటువంటి మాటలు నిజంగా యేసు ప్రభు యొక్క గుర్తింపును, ఆయన చెప్పినటువంటి బోధ యొక్క వెల్లడిని మనం అర్థం చేసుకోవడానికి ఈనాటి పాఠ్యభాగం ఎంతో సహాయం చేస్తుంది ప్రియులారా. కనుక మన విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రియులారా వాక్యమే మనకు ప్రధానం తప్ప అనుభవం ప్రధానమని కాదన్న సంగతి నేటి పాఠ్యభాగం స్పష్టం చేస్తుండగా ప్రియులారా మరొకసారి ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచూసుకుంటూ ముందుకు వెళదాం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు తనకు తానే వాక్యంలో నుండి ఆయన మాట్లాడుతూ నేడు మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరును అని చెప్పినప్పుడు ఆనాటి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. యేసును నిజముగా మరి ఆ క్రీస్తుగా వారు అంగీకరించలేకపోయినటువంటి కారణం పిల్లారు. కనుక నేడు మన జీవితంలో నిజమైన దేవుడు మన ఎదుట వాక్యంలో మనం కనబడుతున్నా వినబడుతున్నా చాలాసార్లు మనం పట్టించుకోకుండా దూరం వెళ్తుంటాం ప్రియులారా. కనుక ప్రభువారు ఎంత గొప్ప నిజమైన దేవుడో వాక్యములో నుండి మనకు ప్రచురం చేయబడుతుండగా రండి వాక్యపు వెలుగులో యేసుక్రీస్తును గుర్తెరిగి ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారు ఎంత గొప్ప భాగ్యవంతులో వాక్యంలో నుండి మనం గమనిస్తాం. ఒక ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన. ప్రభు అయిన యేసు, అబద్ధమైనటువంటి ముందస్తు ఆలోచనలను విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. చాలామంది పరిశుద్ధులు క్రొత్తగా మేము కూర్చున్నటువంటి గొప్ప సాక్ష్యం తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని, వాక్యం ద్వారా మేము పొందినటువంటి ఈ గొప్ప అనుభవాలు అనుభూతులు అనేకులకు పంచిపెట్టడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగేటువంటి కృప అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడుగా వాక్యం ద్వారా నిత్యము మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు మన దగ్గర ఉంచుకోకుండా 10 మందికి పంచి వారి విశ్వాసాన్ని కూడా బలపరచడానికి అవకాశం తీసుకుందాం ప్రియులారా. ఆ విధంగా చేయడానికి మనం ఆశిస్తాం. ఆయన ఎవరో అని గుర్తించినటువంటి మనం, మన రక్షకుడు మన ప్రభువుగా గుర్తించినటువంటి మనం విశ్వాసం ద్వారా ఆయనను చేరుకున్నాం, రక్షకుడిగా నమ్ముకున్నాం ప్రియులారా. కనుక ఇంత గొప్ప రక్షణ అనుభవం పొందినటువంటి మనం ఈ అనుభవాన్ని మనతో ఉంచుకోకుండా ప్రియులారా అనేకులకు యేసును పరిచయం చేయటం ద్వారా, రక్షణ సువార్తను ప్రకటించడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచుటకు క్రీస్తు కృప మనకు అనుగ్రహించబడాలని ఆశిస్తూ వాక్య వెలుగులో మరొకసారి ప్రియులారా ఈ సత్యాన్ని గ్రహించినటువంటి మనము యేసు తన వాక్యం ద్వారా మనకు తాను ప్రత్యక్షపరచుకుంటుండగా మనం పొందినటువంటి యేసును లోకానికి ప్రత్యక్షపరచుట్లో ప్రభు కృప మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. ఆ విధంగా చేయగల కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు మనం నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.